హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో మటన్ కర్రీ చిన్న చిన్న ఫంక్షన్లలో ఎలా చేస్తారో అలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ మసాలాలు వాడకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే ఇలా చిక్కటి గ్రేవీతో మంచి రుచిగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను ఒక అర కేజీ మటన్ తీసుకున్నానండి. చూడండి, మనకి ఈ సైజులో ఉండాలి ముక్కలు. మీరు ఏ సైజులో అయినా కట్ చేయించుకోవచ్చు. దీన్ని 1-2 సార్లు శుభ్రంగా కడగాలండి. మనకు ఆ నీళ్ళన్నీ పోయేంత వరకు శుభ్రంగా కడుక్కుంటే మనం మటన్ కర్రీ వండుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని దీనికోసం నేను ఒక 3 ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ ఉల్లిపాయల్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దించి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఒక అర కేజీకి నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా వేయించుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవన్నీ దీంట్లో వేసాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనకు ఈ పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. మరీ మెత్తటి పేస్ట్ లాగా ఏం అవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కుక్కర్లోకి తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఒక అర కేజీ మటన్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాగిన తర్వాత 2 బగారా ఆకు, కొద్దిగా బండ పువ్వు, ఇవి 2 వేసాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది వేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలండి. మనకి ముందుగా వేయించి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వదండి. ఇది ఎప్పుడైనా మటన్ కర్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఉల్లిపాయల పేస్టు మనం వేయించి పేస్ట్ చేసుకున్నట్టయితే కూరకు మంచి గ్రేవీ వస్తుంది. మనకు చిన్న చిన్న ఫంక్షన్లలో కూడా ఇలానే చేస్తారండి. ఎక్కువ మసాలాలు వేయకుండా మనం ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా అదే రుచితో ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి తగినంత పసుపును వేసుకుందాము. ఒక అర స్పూన్ వేసుకుంటున్నానండి పసుపు. ఇది వేసి ఒక్కసారి అలా కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలండి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీ ఒక అర కేజీకి మాత్రమేనండి. మీరు కేజీ తీసుకున్నారనుకో మటన్ని, మీరు ఇంకా కొంచెం దానికి చూసుకొని తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మనకు ఆ టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు అవి కూడా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ తగినంత చూసి సాల్ట్ని వేసుకోండి. ఇదంతా ఒక్కసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని దీంట్లో వేసుకోవాలి. ఇదంతా దీంట్లో వేసుకొని ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఒకసారి. నేను ఉల్లిపాయ ముక్కలు పేస్ట్ చేసి వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేయించి వేసుకున్నాను కదా, అది మనకి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటుందండి తినేటప్పుడు. అలాగే టమాటా కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఇలానే వేశాను. ఇలా కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాము. ఒక 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీరు ఘాటు ఎంత తింటారో చూసుకొని తగినంత వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత ఒక 2 ఇలాచీలు దీంట్లో వేసామంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు మటన్ని కుక్కర్లో వేసుకునే పని అయితే కారం కూడా మనం మటన్ వేసిన వెమ్మటే కలుపుకోవాలండి. లేదు మీరు మామూలుగా ఉడికించుకోవాలి అనుకున్నప్పుడు మనకి మటన్ బాగా ఉడికిన తర్వాతే కారం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ మొత్తం పోయాక ఇలా మూత తీసి కలుపుకోవాలండి. చూడండి మనకి ఎంత బాగా ఉడికిందో. కొన్ని కూడా నీళ్ళు వేయలేదు కదా, మనకి ఆ మటన్లో నుంచి వచ్చే నీరుతోటే బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మీరు ఇలానే ఉడికించుకొని మసాలా వేసుకోవచ్చండి. నేను కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటాను. దీంట్లోకి 1 కప్పు నీళ్ళు వేసుకుంటున్నాను. మీకు ఎన్ని కావాలో చూసుకొని తగినన్ని వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక్కసారి విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే మనకి బాగా ఉడుకుతుందండి. ముక్కలు కూడా బాగా ఉడుకుతుంది. నాకు సాల్ట్ సరిపోలేదండి, మరి కొంచెం వేసుకొని ఇప్పుడు మూత పెట్టి ఒక 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మంట హైలో పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక ఇలా మూత తీసుకొని ఒకసారి అలా కలుపుకుందామండి. ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాలు వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే కొబ్బరి పొడి 1 స్పూను, ఇది మటన్ మసాలా అండి, అది 1 స్పూను. ఇప్పుడు గరం మసాలా కొద్దిగా చిటికెడు,
అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. ఇవన్నీ వేశాక ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ మీరు తీసుకునే కూరను బట్టి చూసి తగినంత వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా ఘాటు ఎక్కువైపోతుందండి. చూడండి మనకు ఉడికిన తర్వాత ఎంత చిక్కపడిందో. మనం ఈ మసాలా వేసిన తర్వాత మన కూర చిక్కపడుతుందండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవి 2 వేసుకోండి. కూరకు మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక్కసారి ముక్కను తీసుకొని చెక్ చేసుకోండి. ముక్క ఉడికిందో లేదో చూసుకొని, ఉడకకపోతే మళ్ళీ విజిల్ పెట్టుకోవచ్చండి. ఒక విజిల్ పెట్టుకున్నారంటే మనకు ఆ మసాలా బాగా ఉడికి ముక్కకు కూడా బాగా పడుతుంది. నాకైతే ఉడికిందండి కూర. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి దించి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్గా అన్నీ ఇంట్లో ఉండే వాటితోటే మనం చిన్న చిన్న ఫంక్షన్లలో తినే కూరలాగే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.